ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న భార్యల చేతిలో భర్తల మరణాల సంఘటనలు తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి. ఒక సంఘటనను మర్చిపోకముందే మరో సంఘటన చోటు చేసుకుంటూ ఉండడంతో ఈ సమాజానికి ఏమైందనే భయం కలుగుతుంది. మరోవైపు ఈ సంఘటనలు చూసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్న యూత్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మరోవైపు ఆడవాళ్లు తమ అక్రమ సంబంధాల కోసం ఎంత దారుణానికైనా తెగిస్తూనే ఉన్నారు. ఏకంగా ప్రియుడితోనే కట్టుకున్న భర్తను కడతేర్చుతున్నారు. మేఘాలయ హనీమూన్ ఘటన తర్వాత వరుసగా వెలుగులోకొస్తున్న ఈ తరహా సంఘటనలతో సమాజంలో తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. మరి ఈ క్రమంలో ఓ భార్య తన ప్రియుడి విషయంలో జోక్యం చేసుకుంటే భర్తను ఏకంగా 55 ముక్కలుగా నరుకుతానని పోలీసుల ముందే వార్నింగ్ ఇవ్వడం మరింత సంచలనాన్ని రేపుతోంది. ఆమె వార్నింగ్తో పోలీసులే షాక్ తిన్న ఆ ఘటన ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే లెట్ us వాచ్. ఈ ఆడవాళ్లకు అసలేమైంది అన్నటువంటి చర్చ ప్రస్తుతం సమాజంలో ఊపందుకుంది. దీనికి కారణం నిత్యం ఎక్కడో ఒకచోట జరుగుతున్న సంఘటనలే. సీన్ రివర్స్ అన్నట్టుగా ఇన్నాళ్లు భర్తల చేతిలో దారుణం, భార్యలు హతమైన సంఘటనలు జరిగితే ఇప్పుడు మాత్రం వరుసగా భార్యల చేతిలో భర్తలు దారుణంగా మర్డర్ అవుతున్నటువంటి సంఘటనలు షాక్కు గురిచేస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లో షాకింగ్ ఘటన జరిగింది. పబ్జీ ప్రియుడి కోసం భర్తను 55 ముక్కలుగా నరికి చంపుతానని భార్య ఏకంగా పోలీసుల ముందే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇక ఫుల్ డీటెయిల్స్లోకి వెళితే యూపీలోని బంద్ జిల్లాకు చెందినటువంటి ఆరాధనకు మహోబాకు చెందిన షీలు అనేటువంటి వ్యక్తితో 2022లో పెళ్లైంది. వీళ్లకు 11 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అయితే గత కొన్నేళ్లుగా ఆరాధన పబ్జీకి బానిసైంది. భర్త ఉద్యోగానికి వెళ్లగానే భార్య పబ్జీ ఆడేది. ఈ క్రమంలో పంజాబ్లోని లుధియానాకు చెందిన శివం అనే యువకుడు ఆమెకు గేమ్లో పరిచయం అయ్యాడు. తరచుగా వీరిద్దరూ కలిసి గేమ్ ఆడేవాళ్లు. ఇక ఇది కాస్త వారిద్దరి మధ్య ప్రేమకు దారితీసింది. దీంతో ఇద్దరూ ప్రతిరోజు చాలాసేపు ఫోన్లో మాట్లాడుకునేవాళ్లు. ఈ విషయాన్ని గ్రహించి ఆమె భర్త కోపంతో ఆమెను కొట్టాడు. ఇక విషయాన్ని ఆరాధన తన ప్రియుడు శివంకు చెప్పింది. దీంతో ఆమె ప్రియుడు శివం ఏకంగా ఇంటికే వచ్చి భర్త షీలుతో గొడవకు దిగాడు. ఆమె భర్త వెంటనే పోలీసులను పిలవడంతో వాళ్లు శివంను అరెస్ట్ చేశారు. దీంతో కోపంతో రగిలిపోయిన ఆరాధన పోలీస్ స్టేషన్కు వెళ్ళింది. తనకు మొగుడు వద్దని, ప్రియుడే కావాలని తెగేసి చెప్పింది. తన భర్త తాగుబోతని, ఎప్పుడూ వేధిస్తుంటాడని చెప్పింది. అయితే ఇది పట్టించుకొని పోలీసులు యథావిధిగా శివంను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. దీంతో ఆగ్రహాన్ని తట్టుకోలేని ఆరాధన తమ ప్రేమకు అడ్డంగా వస్తే భర్తను 55 ముక్కలుగా నరికి చంపుతానని పోలీసుల ముందే వార్నింగ్ ఇచ్చింది. ఈ విషయాన్ని పోలీసులే వెల్లడించడం గమనార్హం. దీంతో ఈ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆడవాళ్లు ఇంతలా వైల్డ్ అయ్యారేంటని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.